గుడ్ ఈవినింగ్ బ్రదర్. చాలా చెప్పారు. అయన్నీ మేము గ్రహించుకోవడానికి, డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, అర్థం అంటే ఇది చేసుకోవడానికి. స్లోగా కూడా నేను చెప్పొచ్చు, మరి అది మీ ఇష్టం. అంటే I have a question, brother. How do you apply all these things like బలవంతంగా వెళ్ళటం, తర్వాత ఎలిజిబిలిటీ ఇవన్నీ మాట్లాడారు కదా? ఉమ్, దీంట్లో ఈ ఈ థీఫ్ ఆన్ ద క్రాస్, హౌ డు యూ ఉమ్. అప్లై టు హిమ్? అతనికి ఈ 1000 సంవత్సరాల్లో ఉండడా? ఉండకపోతే ఎక్కడ ఉంటాడు? 1000 సంవత్సరాలు ఉంటాడు అతను, ఎందుకంటే అతను paradise లో ఉంటాడని చెప్పాడు కదా. ఒక్క నిమిషం ఆ, చూడండి. ఆది కాండం 18వ అధ్యాయం. గారు వాకింగ్ బైబిల్ లాగా ఉన్నారు. ఆది కాండం 18వ అధ్యాయం 17వ వచనం నుంచి. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదన. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనులను ఆశీర్వదింపబడను. ఎట్లనగా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాననను. అబ్రహాం కాక అప్పటికి ఇంకా పిల్లలు కూడా పుట్టలేదు. yeah. కానీ అతడు పిల్లలు పుడితే ఆ పిల్లల పిల్లలు వాళ్ళందరూ ఏం చేస్తారో అబ్రహాం ద్వారా, అది అబ్రహాము వారందరికీ ఏమి నేర్పుతాడో ఆ విషయాన్ని నేను ఎరిగి ఉన్నానని చెప్తున్నాడు. ఎప్పుడు? అబ్రహాముకి పిల్లలు లేనప్పుడు. అంటే అబ్రహాము తర్వాత తరంలో ఏం చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడు నేను ముందుగానే ఎరిగి ఉన్నానని చెప్తున్నాడు. చూశారు కదా అది. Yeah, yeah. తర్వాత తర్వాత ప్రసంగి 6వ అధ్యాయం 10వ వచనం. ముందుండినది బహుకాలం క్రిందనే తెలియబడెను, ఆయా మనుషులు ఎట్టివారగదురో అది నిర్ణయమాయను. తమ కంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడజాలరు. అంటే మనుషులు పుట్టినప్పుడు అది ముందుగానే తెలియబడింది దేవుడికి. ఆయా మనుషులు ఎట్టివారగదురో అది నిర్ణయమాయను. అంటే అది ఆయనకు తెలుసు, మనకి తెలియకపోవచ్చు. Mhm. అది ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడు. తర్వాత రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో. అక్కడ మనం చూసాం ఆది కాండం 18వ అధ్యాయం 18వ వచనంలో, నేను అబ్రహామును ఎరిగి ఉన్నాను. ప్రసంగి 6:10లో ముందుగానే ఆయన ఎరిగి ఉన్నాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, ఆయన ముందుగా ఎవరిని ఎరిగి ఉండినో వారిని తన కుమారునితో సారూప్యము గల వారకుటకు ముందుగా నిర్ణయించను. Predestined. యా, ఎవరిని అంటే ఆ నిర్ణయించడం అనేటువంటిది ఆయన ఏదో ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా అని చేయడు. ఆయన వారు ఏ విధంగా ఈ లోకంలో ప్రవర్తించేవారుగా ఉన్నారో, లోబడేవారుగా ఉంటారో, ఆయన చిత్తం చొప్పున జరిగించడానికి బలవంతంగా అన్నిటినీ విడిచిపెట్టి ఆయన్ని ప్రేమించి వెంబడించేవారుగా ఉంటారో, అది ఆయన వారిని గురించి ఎరిగి ఉన్నాడు. సో ఈ థీఫ్ ఆన్ ద క్రాస్, ఆ సిలువలో వేయబడినటువంటి దొంగ గురించి తండ్రి అయినటువంటి దేవుడు ముందుగా, ఒకవేళ అతడు కనుక చనిపోకపోతే, రక్షణ పొందితే అతడు ఏ విధంగా జీవించేవాడుగా ఉంటాడో అది ఆయన ఎరిగి ఉన్నాడు. ఆ అవకాశం అతనికి లేదు. కనుక మనం ఇప్పుడు మనకి సమయం ఉంది కాబట్టి అతని ప్లేస్లో మనం దాన్ని అనుభవించుకోవడానికి కుదరదు. అతడు కనుక బ్రతికుంటే దేవుడు ఏ విధమైనటువంటి యోగ్యత అతనిలో చూడాలని కోరుతాడో ఆ యోగ్యతలోనికి అతడు ప్రవేశించేవాడు. అందుచేతనే అతడు ప్రవేశింప ఈ దినమున చేసేవాడు. నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని చెప్పాడు. ప్రవేశింప చేసేవాడేమో అతను అలా ఉంటే ఆ ప్రవేశించడానికి తగిన విధంగా అతడు జీవించి ఉండేవాడు. దానికి కొన్ని కారణాలు చెప్పాడు. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం.
ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమనను. సో ఇక్కడ చూడండి, సిలువ వేయబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో వేలాడుతున్న సందర్భంలో శిష్యులు ఎవరూ లేరు, అందరూ వెళ్ళిపోయారు. పక్కన ఉన్నటువంటి దొంగ నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకో అని చెప్పాడు. ఇతడు ఏం చెప్తున్నాడంటే యేసు నీవు రాజ్యంతో తిరిగి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. ప్రభు తిరిగి రాజ్యంలో రావాలంటే ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి, క్రైస్ట్ ని యాక్సెప్ట్ చేయాలి. అది కాదు, అతను ఏం చెప్తున్నాడంటే, నేను మళ్ళా చదువుతున్నాను, మీరు కూడా చూడండి. యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము అంటే యేసు ప్రభు తిరిగి రాజ్యంతో రావాలి అంటే యేసు ప్రభు ఇప్పుడు ఏం చేయాలి? ఆయన తిరిగి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అడుగుతున్నాడు దొంగ. అంటే ఎప్పుడు ప్రభు తిరిగి రాగలడు? చనిపోయి తిరిగి పరలోకమునకు వెళ్ళి తిరిగి రాగలడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు. ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై మహిమలో ప్రవేశించి తండ్రి చేత అధికారాన్ని పొంది తిరిగి రాగలుగుతాడు. ఆ విషయాన్ని మిగిలిన ఎవరు గుర్తించలేదు, శిష్యులు కూడా గుర్తించలేదు, అతడు ఒక్కడే గుర్తించాడు ఆ విషయాన్ని. యేసు నువ్వు తిరిగి రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే అటువంటి విశ్వాసాన్ని అతడు ప్రభు నందు ఉంచాడు. అదే విశ్వాసంతో అతడు బ్రతికి ఉన్నట్లయితే అలాగే జీవించి ఆ రాజ్యం కొరకు జీవించి ఉండేవాడు. అందుచేతనే ఈ దినమున నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని చెప్పాడు. అంటే శిష్యుల కంటే ఆయనకే అధికమైన విశ్వాసం ఉంది, అవగాహన ఉంది, నమ్మాడు. ఆ విధంగా దేవుని కుమారుడని, మరణానికి అతని మీద పెత్తనం లేదని, అతడు తిరిగి లేస్తాడని, తిరిగి మహిమతో కూడా వస్తాడని, ఇక్కడ రాజ్యం చేయబోతాడని, ఆ మొత్తం అంతటినే అతడు నమ్మాడు. మిగిలిన వాళ్ళు ఎవరు నమ్మలేదు. అది అలా నమ్మి ఆ విధంగా అలా నమ్మి తర్వాత అతను చనిపోయాడు. అలా నమ్మి జీవించున్నట్లయితే దాని ప్రకారంగా అనుగుణంగా జీవించి ఉండేవాడు అతను. అదే విశ్వాసం మనం కూడా ప్రభు తిరిగి లేచాడని, మహిమలో ఉన్నాడని, మరణపు దూతను ఓడించాడని, ప్రస్తుతం ఉన్నటువంటి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ కూడా ఓడించి ఆయన మహిమలో ప్రవేశించున్నాడని విశ్వసించి ఆయన ద్వారా ఈ లోకంలో కనుక మనం జీవించగలిగినట్లయితే మనం కూడా పరదేశంలో ప్రభుతో కూడా ఉండగలుగుతాం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్.